ప్రభునకు స్వాగతమియా జ్యోతులు వెలిగిన వేళ పువ్వులు పూసిన వేళ జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియా రండి రండి అర్చన చేయగరండి రండి రండి ప్రార్థన చేయగరండి రండి రండి అర్చన చేయగరండి రండి రండి ప్రార్థన చేయగరండి స్వరూపుడు సద్గుణశీలుడు మమతలు పంచిన స్నేహ స్వరూపుడు ప్రేమ స్వరూపుడు సద్గుణశీలుడు మమతలు పంచిన. ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించిన వారు Thanksgiving Mass for all the blessings showered upon family and for the departed soul of Gade Inaredi and all other souls to rest in peace. Mass offered by Gade Lucy Rani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For God's protection, good health of Manohar Sagar, Amal Sagar and Parvati, and for God's wisdom and bright future of Amal Sagar, Mass offered by Parvati. For the departed soul of Mary Shanti to rest in peace, and for the bright future of her children, Mass offered by Pushpa. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep to rest in peace, Mass offered by Annapurna. For God's blessings upon family, for salvation and for bright future of children, Mass offered by Ellappu Lakshmi. For God's health, for good health and protection of family, Mass offered by Sorapalli Rani Prakash. For good health of family and good studies of children, Mass offered by Dekka Bhushanam, Suvarna Kumari, Kuldeep Roy, Randeep Roy. For the safe delivery of Lurdu Sravanti, Mass offered by family. వీటితో పాటుగా మన ప్రతి అవసరాన్ని దేవునికి తెలియచేస్తూ ఇక దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడి నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను,
క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. తల్లైనటువంటి శ్రీసభతో కలిసి పరమ పవిత్ర మరియ నామమును గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమాత ఘనమైన నామమును సన్నుతించు వారిని ఆమె విజ్ఞాపన ప్రార్థనలు నీ కరుణకు పాత్రలను చేయునుగాక. ఆమె నామము వేనోళ్ల కొనియాడబడునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 8వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును గూర్చిన విషయము. మనకు అందరికీ జ్ఞానమున్నది అనుట నిజమే, కానీ ఆ జ్ఞానము మనుషుని గర్వముతో పొంగిపోవునట్లు చేయును, కానీ ప్రేమ బలము చేకూర్చును. తనకు ఏదియో కొంత తెలియననుకొను వ్యక్తికి తెలియదగిన రీతి తెలియదు, కానీ దేవుని ప్రేమించు వ్యక్తిని దేవుడు ఎరుగును. ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును భుజించు విషయము. విగ్రహములకు నిజమైన అస్తిత్వము లేదనియు ఒక్కడే దేవుడనియు మనకు తెలియను. దివియందు గాని భువియందు గాని దేవతలు అనబడువారున్నాను. ఈ దేవతలు లేదా ప్రభువులు పెక్కుమంది ఉన్నను మనకు పితయగు దేవుడు ఒక్కడే. ఆయనయే సర్వమునకు సృష్టికర్త. ఆయన కొరకే మనము జీవింతము. ప్రభు ఒక్కడే. ఆ ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా సమస్తమును సృజింపబడిన ఆయన ద్వారా మనము జీవించుచున్నాము. కానీ అందరికీ ఈ సత్యము తెలియదు. కొందరు విగ్రహములకు అలవాటు పడి ఆ ఆహారమును భుజించినప్పుడు ఆ ఆహారమును ఇంకను విగ్రహమునకు సంబంధించిన దానిని గని ఎంచుచున్నారు. వారి అంతఃకరణము బలహీనముగా ఉండటచే అపరిశుద్ధమగుచున్నది. కనుక నీ జ్ఞానము వలన ఆ బలహీనుడు నశించును. ఆ సోదరుని కొరకు క్రీస్తు మరణించును గదా. ఇట్లు మీ సోదరులకు వ్యతిరేకముగా మీరు పాపమునర్చినప్పుడు వారి బలహీనముగు అంతఃకరణము గాయపరచుచు క్రీస్తునకు వ్యతిరేకముగా మీరు పాపం చేయుచున్నారు. కనుక ఆహారము నా సోదరుని పాపం చేయనట్లు చేయుచున్నచో నా సోదరుడు పాపములో పడగుండుటకై నేను ఇక ఎన్నడును మాంసమును తినను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రించెదను నేను, స్తోత్రించెదా దేవ సుందర యేసురాజుని. స్తోత్రించెదా దేవ సుందర యేసురాజుని. స్తోత్రించెదా స్తోత్రించెదను నేను, స్తోత్రించెదా దేవ సుందర యేసురాజుని.
స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని స్తోత్రించెదా నరరూపి అయిన వానిన్ స్తోత్రించెదా నరరూపి అయిన వానిన్ స్తోత్రించెదా మోక్ష ద్వారము తెరచిన వానిన్ స్తోత్రించెదా మోక్ష ద్వారము తెరచిన వానిన్ స్తోత్రించెదా స్తోత్రించెదను దేవా స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని స్తోత్రించెదా కన్యమరియ తనయుని స్తోత్రించెదా కన్యమరియ తనయుని స్తోత్రించెదా వచ్చే మెస్సయాను మనసారా స్తోత్రించెదా వచ్చే మెస్సయాను మనసారా స్తోత్రించెదా స్తోత్రించెదను దేవా స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని స్తోత్రించెదా స్తోత్రించెదను దేవా స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని స్తోత్రించెదా నరరూపి అయిన వానిన్ స్తోత్రించెదా నరరూపి అయిన వానిన్ స్తోత్రించెదా మోక్ష ద్వారము తెరచిన వానిన్ స్తోత్రించెదా మోక్ష ద్వారము తెరచిన వానిన్ స్తోత్రించెదా స్తోత్రించెదను దేవా స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని స్తోత్రించెదా ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 27 నుండి 38 వరకు వాక్యము. లూకా సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 27 నుండి 38 వరకు వాక్యము. కాని మీతో నేను చెప్పునది ఏమనా, మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్మును శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి 2వ చెంపను చూపుము. నీ పైబట్టను ఎత్తుకొని పోవువానిని నీ అంగీని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవువానిని తిరిగి అడుగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుదురో అట్లే మీరు ఇతరులకును చేయుడు. మేము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అట్లు చేసినచో పాపులు సహితము అట్లు చేయుటలేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన యెడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అట్లు చేయుటలేదా? తిరిగి ఇయ్యగలిగిన వారికే రుణమును ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులకు అట్లు ఇచ్చుటలేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలనని ఆశపడకుడు. అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకును మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు.
పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. కుదించి అది మీ పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ కూడా మరికొంత సమయమును దయచేసి దేవుని యొక్క వాక్యమును ధ్యానించి వాక్యము ప్రకారము మన జీవితములను సరిచేసుకొని దేవునిలో విశ్వాసములో ప్రేమలో బలపడాలని, స్థిరపడాలని, ఎదగాలని మరలా ఆశతో దేవుడు మనందరితో కూడా వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చదవబడినటువంటి ఈ మాటలు మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని అందరినీ కూడా పరిపూర్ణతలోనికి నడిపిస్తున్నాడండి. పరిపూర్ణముగా మనము బ్రతకాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశ, ఆలోచన ఉన్నదని నేటి ఈ వాక్యము మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే శత్రువును ద్వేషించాలి, కంటికి కన్ను, ఒకడు నిన్ను ఒక చెంప మీద కొడితే తిరిగి అతనిని మరలా చెంప మీద కొట్టాలనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మాట. అది అప్పటి నిబంధన. కానీ ఇప్పుడు నూతన నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు పాత నిబంధన యొక్క నియమములను పరిపూర్ణము చేస్తూ సరిచేస్తూ మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని యేసుక్రీస్తు వారి వాక్యము మనతో మాట్లాడుతుంది. ఒకరు నీ వస్త్రమును తీసుకుంటే అతనికి నీ పై వస్త్రమును తీసుకుంటే నీ లోపలి వస్త్రమును సైతము ఇవ్వమని వాక్యము సెలవిస్తా ఉంది. చదవబడినటువంటి ఈ మాటలన్నీ కూడా ఒక విశ్వాసిని పరిపూర్ణతలోనికి నడిపిస్తున్నాయి. నడిపించుచు క్రైస్తవునిగా మనల్నందరినీ కూడా సవాలు చేస్తూ ఉన్నది వాక్యము. ఒక విశ్వాసికి ఈ వాక్యము సవాలుకరముగా ఉన్నది. ఎందుకు సవాలు అనంటే చూడండి, ఈ మాటలు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు. చేయగలవా? నీ శత్రువును సైతము ప్రేమించగలవా? ఆ మనుషునికి నీవు సహాయము చేయగలవా? ఆ మనుషుని అంగీకరించగలవా? ఈ మాట మనందరికి కూడా ప్రశ్న. ఈ మాట మనందరికీ సవాలు. కారణం ఏంటి అంటే నేను క్రైస్తవుణ్ణి, నేను యేసయ్య బిడ్డని. మరి యేసయ్య బిడ్డని చెప్పుకోవటం కాదు, కానీ చెప్పుకునేటువంటి ఈ మాట జీవిత విధి విధానాలలో కనిపించాలి, మన యొక్క అలవాట్లలో కనిపించాలి, మన యొక్క మాట తీరులో కనిపించాలి, మన యొక్క క్రియలలో, జీవిత విధి విధానాలలో మనము క్రైస్తవులము, యేసయ్యకు చెందినటువంటి బిడ్డలమని కనిపించాలి. కనిపిస్తుందా నిన్ను బట్టి? ఆలోచించేయి. చెప్పగలవా నేను నిజముగా యేసయ్య బిడ్డను అని చెప్పగలవా? అటు తర్వాత వాక్యము మనము ఆలోచన చేస్తే, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. ఇప్పుడు ఒక వ్యక్తి శపించాడు అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం? తిరిగి శపిస్తాం. కానీ వాక్యం ఏమంటున్నది? శపించినటువంటి వ్యక్తిని ఆశీర్వదించమంటుంది వాక్యం. నిన్ను ద్వేషించి వారికై ప్రార్థన చేయి. ఒక చిన్న మాట, నిన్ను ఎంతమంది ద్వేషిస్తారంటే ఎన్ని చెప్తాం తెలుసా అండి? 10 కుటుంబాలు వస్తాయి, 20 కుటుంబాలు వస్తాయి, 100 మంది ఉంటారు. మనకి కూర్చొని మనం ఆలోచన చేస్తే మనలను ఎంతమంది ద్వేషిస్తున్నారో 100 మంది కనిపిస్తారు మనకి. ఎందుకు ద్వేషిస్తున్నారనంటే మనమేం చేస్తాము? వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళకి ప్రేమ లేదు, వారిలో మానవత్వం లేదు, వారిలో విశ్వాసం లేదు, వారిలో నిజాయితీ లేదు, నీతి లేదు అని చెప్పి ఎదుటి వ్యక్తిలో లోపాలు వెతుకుతాం. కానీ వాక్యం ఏమంటున్నది?
నీవు పరిశుద్ధుడివే, నువ్వు మంచివాడివే. అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటో తెలుసా అండి? శత్రువును సైతము ప్రేమించగలగటము, అడిగిన వానికి లేదనక ఇవ్వటము, నిన్ను ద్వేషించే వ్యక్తి కొరకు ప్రార్థన చేయటము. చేయగలవా? ఈ ప్రశ్నకు నీ సమాధానం ఏంటి? ఈ సవాలు నువ్వు స్వీకరించగలవా? స్వీకరించి నువ్వు పందెంలో నిలవగలవా? ఆలోచించేయి. మరలా వాక్యంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు మరలా చదువుకుందాం. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి రెండవ చెంపను చూపుము, నీ పై బట్టను ఎత్తుకొని పోవానికి నీ అంగిని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాన్ని తిరిగి అడుగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు. నీవేమో అందరూ నిన్ను గౌరవించాలి, అందరూ నీ గురించి మంచి మాట్లాడాలి, అందరూ నిన్ను ప్రత్యేకంగా అభిమానించాలి అని నువ్వు ఆశపడతావు. ఆశపడటం తప్పులేదు, మంచిదే. ఎందుకంటే ప్రతి మనుష్యుడు కూడా గొప్పగా కనిపించాలి, మంచివాడని మంచి పేరు తెచ్చుకోవాలి. అందరూ కూడా తన చుట్టూ ఉండి తనను గొప్ప చెప్పి తన గురించే మాట్లాడటం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆశపడతాడు, తప్పులేదు. కానీ నీవు మంచివాడివని నిరూపించుకోవడానికి, నువ్వు పరిశుద్ధుడవని నిరూపించుకోవడానికి ఎదుటి వ్యక్తి మీద బురద జల్లటం ఎంతవరకు న్యాయమండి? నీవు గనక నువ్వు మంచివాడు నిరూపించుకున్నటువంటి క్రమంలో ఎదుటి వ్యక్తిని తప్పుడు వ్యక్తిగా ప్రకటించి అతనిని ఆ విధంగా చిత్రీకరిస్తే దేవుని వాక్యాన్ని నువ్వు పాటించిన వ్యక్తివే కదా, దేవుని వాక్యాన్ని అనుసరించట్లేదు కదా. ఎందుకంటే దేవుని వాక్యము ఈ రోజున మనందరికీ కూడా ఒక ప్రశ్నను అడుగుతుంది, మనల్ని అందరినీ కూడా సవాల్ చేస్తుంది. ఎవరు నిన్ను ఎలా అడగాలని చెప్పేసి అనుకుంటున్నావో, వారు నిన్ను ఎలా పిలవాలని, ఎలా గౌరవించాలని నువ్వు ఆశపడుతున్నావో, అదే విధముగా నీవు నీ ఎదుటి వ్యక్తిని తప్పక అభిమానించాలి, తప్పక అదే విధంగా గౌరవించాలి అనేటువంటిది దేవుని యొక్క నీతి నియమము అయి ఉన్నది. నిజంగా ఆ మనసు నీకుందా అండి? ఆలోచించేయి. ఆ మనసు నిజంగా నీకుందా? యేసుక్రీస్తు వారండి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించాడు. మంచివాడైనా చెడ్డవాడైనా ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆదరించాడండి. ఇక్కడ వాక్యంలో యేసుక్రీస్తు వారి యొక్క మనసు ఎలా ఉన్నదంటే, దేవుని బిడ్డలగుదురు ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకును మేలు చేస్తాడంట. మరి మనం ఎలా ఉన్నాం? అటు తర్వాత వాక్యం చదువుకుందాం. మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏంటి? నీ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తున్నావు కదా, మరి నీ ప్రత్యేకత ఏంటి? మరి యేసుక్రీస్తు వారు ఎవరిని ప్రేమించాడు? పాపులను ప్రేమించాడు, వ్యతిరేకించిన వారిని ప్రేమించాడు. సిలువ వేయుడు వేయుడు అని చెప్పేసి అని ఆయనకు వ్యతిరేకంగా కేకలు పెట్టినటువంటి వారందరినీ కూడా ఆయన సిలువలో క్షమించాడు కదా. ఆయన పలికినటువంటి మాటలు నీకు జ్ఞాపకం రావట్లేదా? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి, వీరిని మన్నించండి, వీరిని వదిలిపెట్టండి అని ఆయన చేసినటువంటి విజ్ఞాపన నీకు జ్ఞాపకం రావట్లేదా? ఇక్కడ నీ స్థితి ఏమో నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తున్నావు. మరి ఇందులో నీ ప్రత్యేకత ఏంటి? ఏమీ లేదు. అటు తర్వాత పాపులు సహితము అట్లు చేయటలేదా? నీవేమో విశ్వాసివి, యేసయ్య బిడ్డవి, అయినా కానీ నిన్ను ప్రేమించేవారిని నువ్వు ప్రేమిస్తావు, నిన్ను గౌరవించేవారిని నువ్వు గౌరవిస్తావు. అట్లా పాపులు కూడా చేస్తున్నారంట, దుష్టుడు కూడా చేస్తున్నాడు, పనికి రానివాడు కూడా అలానే చేస్తున్నాడు. ఎందుకంటే అతనికి చెందిన వారిని అతడు గౌరవిస్తున్నాడు, వారితో ప్రేమ కలిగి ఉంటున్నాడు, వాళ్ళతో సంతోషంగా ఉంటున్నాడు. మరి నీ ప్రత్యేకత ఏంటి? తర్వాత వాక్యం, ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అట్లు చేయటలేదా? చేస్తున్నారు.
వాళ్ళు కూడా చేస్తున్నారు. మరి నీ ప్రత్యేకత ఏంటి? నువ్వు యేసయ్య ముందు ఏమని చెప్తావు? ఎందుకంటే నీ ప్రత్యేకత కనిపించాల్సింది మనుషులకు కాదు, యేసయ్యకి కనిపించాలి. కారణం ఏంటంటే ఇక్కడ ఈ ప్రశ్న అడిగింది యేసయ్య. యేసుక్రీస్తు వారు నేను అడుగుతున్నారు, నీ ప్రత్యేకత ఏంటి? యేసుక్రీస్తు వారి ప్రత్యేకత ఏంటంటే మన పర భేదం లేదు ఆయనకి. ఉన్నవాడు లేనివాడు తారతమ్యం లేదు ఆయనకి. మంచివాడు చెడ్డవాడు తారతమ్యం లేదు ఆయనకి. అందరూ ఆయన బిడ్డలే. ప్రతి ఒక్కరిని కూడా అంగీకరించేటువంటి మనసు ఆయనది. అది యేసయ్యలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఆయన బిడ్డలుగా నీకు నాకు ఉండాలని యేసుక్రీస్తు వారు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మరి ఈ ప్రత్యేకత నువ్వు కలిగి ఉన్నావా? క్షమించుటే నీ ప్రత్యేకత, సహించుటే నీ ప్రత్యేకత, అడిగిన వారికి లేదని ఇవ్వటమే నీ ప్రత్యేకత, ఓర్చుకోవటం నీ ప్రత్యేకత, నీతి న్యాయముగా బ్రతుకుట నీ ప్రత్యేకత, యథార్థత నీ ప్రత్యేకత, పరిశుద్ధత నీ ప్రత్యేకత. నీ ప్రత్యేకత ఏంటి? ఏ విధముగా నువ్వు ప్రత్యేకత కలిగి ఉన్నావు? ఏమని చెప్పగలవు యేసయ్యకి? తండ్రి, ఇది నా ప్రత్యేకత. దయ కలిగి ఉండుట, జాలి కలిగి ఉండుట, కనికరం చూపించుట, ప్రత్యేకతలు ఇవన్నీ. నీ ప్రత్యేకత ఏంటి? దేనిలో నీవు ఘనుడవు? దేనిలో నువ్వు గొప్పవాడివి? దేనిలో నీవు సంపన్నుడివి? ఒక మనిషి కోట్ల రూపాయల ఆస్తిపరుడైతే సంపన్నుడు కాడండి దేవుని దృష్టిలో. మిక్కుటమైన ప్రేమ కలిగిన వాడు బహు సంపన్నుడు. కనికరము చూపగలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, సహించుకునేటువంటి వాడే, దేవుని యొక్క గుణలక్షణములు కలిగి బ్రతికేటువంటి వాడే మిక్కిలి సంపన్నుడండి. అది తరగని చెదరనటువంటి ఆస్తిగా పరలోక రాజ్యములో ఆయన కొరకు సంపాదించుకున్నటువంటి ఆస్తి అది అవుతుంది. మరి నీ ప్రత్యేకత ఏంటి? మరలా వాక్యం చూద్దాం. తిరిగి ఇయ్యగలిగిన వారికి రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులు సైతము పాపులకు అట్లు చేయటలేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలనని ఆశపడకుడు. నిజమేనా? అప్పిచ్చి తిరిగి ఆశపడకుండా ఉన్న మనుషుడున్నాడా? ఎవరు కూడా లేరు, ఉండరు. అప్పిచ్చి ఆశపడటం కన్నా అప్పిచ్చి వడ్డీతో సహా తీసుకుంటున్నారు. వడ్డీతో సహా రూపాయి కూడా వదిలిపెట్టట్లా, పీల్చి పిప్పి చేసేస్తున్నారు. వడ్డీ వ్యాపారంతో అనేక కుటుంబాలను నాశనం చేస్తున్నారు. విశ్వాసివై ఉండి నీవు కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నావా? అదేమంటే ధర్మ వడ్డీ అని పేరు పెట్టుకుంటున్నావా? ధర్మ వడ్డీ ఎవరికి? ఎవరు చేయొచ్చు ధర్మ వడ్డీ పనులు? విశ్వాసి కాదు, దేవుని బిడ్డ కాదు. నీవు దేవుని బిడ్డవై ఉండి కూడా నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి నేను ధర్మ వడ్డీనే తీసుకుంటానండి అని అనుకుంటే, వాక్యం విన్నావుగా ఇప్పుడే ఏమంటున్నది? అప్పు ఇచ్చి తిరిగి పొందవలనని ఆశపడకుడు, అప్పుడు మీకు గొప్ప బహుమానం లభించిద్దంట. నిజముగా నువ్వు ఒప్పుకోగలిగితే, అప్పు ఇచ్చి ఆశపడకపోతే నీకు బహుమానము ఉన్నతముగా ఉన్నది. ఈ లోకంలో ఒక్క మనిషిని చూపించండి, అప్పు ఇచ్చి తిరిగి ఆశింపని వ్యక్తిని ఒక్కరిని చూపించండి. కనీసంలో కొంత న్యాయం మనం అనుకుందామండి. కొంత న్యాయం, ఇచ్చిన అప్పు తిరిగి ఆశించాడు అనుకుందాం, కొంతవరకు న్యాయం. దేవుడు కొంచెమైనా క్షమిస్తాడేమో. కానీ వడ్డీ పేరుతోటి ధర్మ వడ్డీ అని మరలా నిన్ను నువ్వు సమర్థించుకుంటూ నువ్వు చేసేటువంటిది నీతి న్యాయం అని నీకు నువ్వు చెప్పుకొని ధర్మ వడ్డీ అని పేరు పెట్టుకొని వడ్డీ తీసుకుంటే కనుక మనం రెడీ అవ్వచ్చు. తప్పించేవాడు ఎవడు లేడు. ఇంకా నువ్వేం చేస్తున్నావు అంటే కొనుక్కొచ్చుకుంటున్నావు. ఏం కొనుక్కొచ్చుకుంటున్నావు? నీ వినాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు, అంతే. ఆ తర్వాత వాక్యం చూడండి. మీరు సర్వోన్నతుని దేవుని బిడ్డలు అవుతారంట. ఎప్పుడు? ఇవన్నీ చేస్తే సర్వోన్నతుని బిడ్డలు అవుతారంట. లేకపోతే కావు.
ఎన్నటికి కావు, ఎప్పటికి కావు. అంతే, అంతే కదా జవాబు. ఇవన్నీ చేస్తే సర్వోన్నతిని బిడ్డలు అవుతారంట. చేయకపోతే ఏమవుద్ది? సరదాగా ఏమి కావంతే. ఎప్పటికీ యేసయ్య బిడ్డవు కాలేవు. మరి ఈ సవాలును స్వీకరించగలవా? స్వీకరించేటువంటి ధైర్యం చేయగలవా? ఎక్కడి నుంచి ప్రయత్నం చేయి, ఈ రోజు నుంచి ప్రయత్నం చేయి. ఇప్పుడు చదవబడినటువంటి ఈ వాక్యములో నీలో ఏ లోపమున్నది? ప్రేమించలేని లోపముందా? జాలి చూపలేని లోపమున్నదా? కఠినమైన మనసు కలిగి, శత్రువులను ప్రేమించలేక నిందించేటువంటి మనసు కలిగి, ఈ మనసును కలిగి ఉంటే ఇప్పటి నుంచి సరిచేయడం మొదలుపెట్టు. ఎందుకంటే ప్రాణం ఉన్నంతలోనే నీవు యేసయ్య బిడ్డవి అని ముద్రింపబడాలి. యేసయ్య బిడ్డలాగా నువ్వు ముద్రింపబడకపోతే విడవబడతావు. విడవబడ్డావు అంటే నీ నాశనాన్ని నీవు కొని తెచ్చుకున్నట్లే. ఈ క్రైస్తవ జీవితము నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుని యొక్క బిడ్డలుగా మార్చాలి. అది మన ప్రత్యేకత. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించేద్దాం. నాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? నాలో ఏం ప్రత్యేకత యేసయ్య కోరుకుంటున్నాడు? ఎలాంటి ప్రత్యేకత ఉంటే నేను యేసయ్య బిడ్డను అవుతాను అని ఒకసారి ఆలోచించేయి. ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వాక్యము మనందరికీ ఒక పాఠంగా మార్చబడుతుంది. ఈ వాక్యము సరిచేయబడేటువంటి పరిస్థితికి మనల్ని అందరినీ తీసుకురావాలి. సరిచేయబడదాం. మనలో ప్రత్యేకతను యేసయ్యకు నిరూపిద్దాం. తద్వారా మనము దేవుని బిడ్డలముగా మార్చబడి ఆయనను ఘనపరిచి ఆయన కొరకైన జీవితంలో మనము కూడా ఆనందించగలుగుదుము అని వాక్యము మనందరితో కూడా మాట్లాడుతూ ఉందండి. చివరిగా, పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. నువ్వు క్షమిస్తేనే నీవు క్షమింపబడతావు. పరులకు ఇస్తేనే ఆయనకి ఇస్తాడు. మరలా చెప్తున్నాను, దేవునితో మన అనుబంధం ఇదొక లాజికల్ అనుబంధం. అది మర్మాయుతమైనటువంటి అనుబంధం. ఇది ఈ మర్మం ఏంటి అని అంటే, మరలా చెప్తున్నాను, ట్రయాంగిల్ లవ్ స్టోరీ, త్రివిధ ప్రేమ కథ, ముగ్గురు వ్యక్తుల ప్రేమ కథ. నువ్వు అనుకుంటావు దేవుడు ఇవ్వమన్నాడు కదా అని నీ భర్తకి ఇవ్వటం కాదు. ఇక్కడ ఇవ్వటం అని అంటే నీ భర్తకిచ్చి నేను వాక్యాన్ని పాటించాను అనుకోవటం కాదండి. మీ అన్నయ్యకి ఇచ్చి, బంధువులకి ఇచ్చి, దేవుని వాక్యాన్ని నేను పాటించా అని అనుకుంటే ఇవ్వటం అది కాదండి. దేవుడు ఇస్తాడని చెప్పేసి అని ఇంకా చేతులెత్తేసి ఆకాశం వైపు చూడబాకండి. ఇవ్వటం అని అంటే తిరిగి ఇవ్వలేని వారికి అని అర్థం. ఇక్కడ నీకు తిరిగి ఇవ్వలేని వారెవరు? పేదలు, అభాగ్యులు, అనాథలు, తిరిగి నీకు చెల్లించలేని వారు. వారికి ఇస్తే ఆయన అంటున్నాడు కదా, కుదించి అదిమి పొర్లిపో నిండు కొలమనంతో నీకు తిరిగిస్తాడు. అంతేగాని నేను మా ఆయనకి ఇచ్చా, లేకపోతే నేను మా ఆవిడికి ఇచ్చా, ఇక పొద్దున లేచి ప్రార్థన కూర్చొని చేతులెత్తి ఇంక ఇప్పుడు నుంచి నాకు దేవుడు విస్తారంగా ఇస్తాడు అనుకుంటే ఏమి రావు. నువ్వు మీ ఆవిడికి ఇచ్చిన ఆ 1000 రూపాయలు పోయినట్టే, మీ ఆయనకి ఇచ్చిన 1000 రూపాయలు పోయినట్టే. అదే 1000 రూపాయలు ఒక అనాథ శరణానికి ఇవ్వు. 1000కి ప్రతిఫలంగా దేవుడు గొప్ప బహుమానాన్ని కుదించి అదిమి పొర్లిపో నిండు కొలమానంతో దేవుడు నీకు ఇస్తాడు. మరి నీ ప్రత్యేకత ఎందులో ఉంది? ఆలోచించేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.
హృదయ కానుక ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా ప్రభువా కైకొను మా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతి అన్న సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాత విన్నప ప్రార్థనల ద్వారా మేము అర్పించు ఈ కానుకలు మీకు ఆమోదయోగ్యము అగునుగాక. ఆమె పరిశుద్ధ నామమును కీర్తించుచున్న మేము ఆమె ప్రార్థన సహాయముతో మీ మహావైభవమునకు అర్హులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ నామస్మరణను సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ పవరప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదుమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు అనుగ్రహించినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు నుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభువు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారము రండిరా రండి దైవ జనమ, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై.
శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. ప్రేమనాథుని పొందులో ప్రేమధారలు చిందు. అమృతాన్ని మించిన విందు, అమరత్వాన్ని పంచు. మోక్షధాముని విందు, మహనీయునితో పొందు. మోక్షధాముని విందు, మహనీయునితో పొందు. సత్యవాక్కుల ఈ విందు, మోక్ష ప్రసాదం ఈ విందు. సత్యవాక్కుల ఈ విందు, మోక్ష ప్రసాదం ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు, పరలోకపు మందు. పరమాత్ముని విందు, పరలోకపు మందు. ప్రీతితో కొనగా పరుగునారా రండి. ప్రీతితో కొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. ప్రార్థించదము. ఓ ప్రభువా, దేవుని తల్లి అయిన మరియమాత పరిశుద్ధ నామమును సంస్మరణ చేసుకొనుచున్న మేము ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ ఆశీర్వాదములను అధికముగా పొందుదుముగాక. మా సకల అవసరములందు ఆమె తోడ్పాటు మాకు సదా లభించినట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మ
స్తుతించెదం